కానీ నీతిమంతుడు సింహం వలె ధైర్యంగా ఉంటారు. ఒకవేళ దేవుడి క్రియలు నీ హృదయంలో శక్తివంతంగా నాటబడి ఉంటే, దేవుడి ఆలోచనల్లో నీ క్రియలు గొప్పగా నింపబడి ఉంటే, కృపతో నువ్వు దేవుడి విధానంలో నడిపించబడుతూ ఉంటే, యూదా గోత్రపు సింహం వలె ఉండో. ఎవరికి భయపడిన అవసరంలే, ఎవరికి లొంగవసరంలే, ఎవరికి తగ్గవసరంలే. దేవుడి క్రియల్లో ఉన్నావు. ఉద్యోగం చేసుకుంటున్నా, ఇంటి పని చేసుకుంటున్నా, ఈ లోకంలో లేకపోతే ఈ సమాజంలో నువ్వు బ్రతుకుతూ ఉన్నా, సింహం వలె ఉండో. సింహం వలె. ఎలాగంటే దేవుడు అంటాడు, నేను నీతో ఉంటే నువ్వు ఎక్కడా చూడలేని ఏమీ అసలు ఊహించలేని బలం నువ్వు తీసుకుంటావు అంటాడు ఆయన. నీ హృదయము ఆయనతో కలిసినప్పుడు, నీ ఆలోచనలు ఆయనతో ఉన్నప్పుడు, నీ క్రియలు ఆయనతో ఉన్నప్పుడు చాలా బాగుంటుందండి. చాలా బాగుంటుంది, ధైర్యంగా ఉంటుంది, ధైర్యం వస్తుంది. అసలు నువ్వు ఊహించలేని ధైర్యము, నువ్వు పట్టుకోలేని ధైర్యము దేవుడు నీకు ఇస్తాడు. షడ్రక్ మెషక్ అబేద్నెగో అంటాడు రాజుతో, నెబుకద్నెజరు, ఏ విషయం అయితే నువ్వు చెబుతున్నావో ఆ విషయం కోసం నీకు జవాబు చెప్పాల్సిన అవసరం మాకు లేదో. ఒకవేళ బగబగ మండే కొలిములో మమ్మల్ని వేయడం జరిగిస్తే ఆ దేవుడే మమ్మల్ని తప్పిస్తాడు. నీ చేతుల్లోంచి ఆయన మమ్మల్ని విడిపించడు. అగ్నిలోంచి కాదు, నీ చేతులు విడిపించకపోయినా పర్లేదా, మేము ఆ బంగారు ప్రతిభనైతే మేము పూజించం. ఇది మాత్రం నీకు తెలుసుకుని ఉండాలి. అది ధైర్యంగా ఉండడం.